సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా కష్టపడి రాణించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తనదైన స్టైల్లో అందరినీ ఆకట్టుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్న జనసేన కూటమికి విజయానికి సేనాధిపతిలా పనిచేసి విజయం చేకూర్చారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓ దీక్ష చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ వారాయి అమ్మవారి దీక్షను 11 రోజుల పాటు కొనసాగించనున్నారు. ఆయన కేవలం పాలు, పండ్లు, మంచినీరు, ద్రవ ఆహారం తీసుకుంటూ దీక్ష చేస్తూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు వారాయి అమ్మవారు దీక్ష చేస్తున్నారనే దానిపై పొలిటికల్ సినిమా రంగాల్లో చర్చ మాత్రం గట్టిగా నడుస్తూ ఉంది. జనసేన ఎమ్మెల్యేల శిక్షణ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష వస్త్రాలు ధరించి వచ్చారు. నిన్న ప్రారంభించిన దీక్ష 11 రోజుల పాటు చేస్తారు. ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన ఈ యొక్క దీక్ష చేపట్టారని అంటూ ఉన్నారు. ఉపవాస దీక్ష చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్కి దైవభక్తి ఎక్కువే. ఆయన వారాహి అమ్మవారి భక్తుడు కూడా. అందువల్ల ఎన్నికల ప్రచారం కోసం తయారు చేసిన వాహనానికి వారాహి అని పేరు కూడా పెట్టారు. తెలంగాణలోని కొండగట్టుతో పాటు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈ యొక్క వాహనాన్ని ప్రారంభించే సమయంలో పూజలు కూడా నిర్వహించారు. ఏపీ ఎన్నికల్లో ప్రచారం కూడా ఈ యొక్క వాహనంపై నుంచే చేసి ఘన విజయం సాధించారు. పోటీ చేసిన 21 స్థానాలు గెలిచి 2 పార్లమెంటు స్థానాలు కూడా 100% స్ట్రైక్ రేట్ను సాధించి జనసేన దీంతో వారాహి వాహనం సెంటిమెంట్ను కలిసొచ్చినట్లు పొలిటికల్లో సర్కిల్లో చర్చ మాత్రం గట్టిగానే నడుస్తూ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసి తనతో పాటు తన అభ్యర్థులను కూడా గెలిపించుకున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేయడంతో సినీ రాజకీయ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ను కలుస్తున్న విజువల్స్ నెట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి వారాహి దీక్షలో పవన్ కళ్యాణ్తో కలిసి చేస్తున్న విజువల్స్ నెట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ వారాహి దీక్షలో ఎన్టీఆర్ అలాగే లక్ష్మీ ప్రణతి ఆ యొక్క పూజ కార్యక్రమంలో కూర్చున్న విజువల్స్ అయితే నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ న్యూస్ మాత్రం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉందని చెప్పాలి.